హలో ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేపలని బాగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ యూస్ చేయండి. ఒక బాండీ పెట్టి అందులో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బ్లెండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు టేస్ట్కి తగినట్టు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఫిష్ కర్రీ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేయండి. తరువాత ముందుగా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేయండి. వేసి జాగ్రత్తగా గరిటెతో కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని అందులోకి యాడ్ చేయండి. చింతపండు పులుసు వేసిన తర్వాత చేప ముక్కల్ని గరిటెతో కలపకూడదు. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత కొంచెం అలా కొత్తిమీర గార్నిష్ చేయండి. ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.